ఏదైనా వాహనాన్ని పబ్లిక్ రోడ్ పైన అంటే నడిపించినప్పుడు మోటార్ వెహికల్స్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటాం. అది మన దేశంలో ఉన్న ఒక నిబంధనే. అయితే దీన్ని రోడ్ ట్యాక్స్ అని కూడా అంటారు. ఇది రోడ్ మెయింటెనెన్స్ ఫీజ్‌గా అయితే ఉపయోగిస్తుంది. అయితే వెహికల్స్‌ను పబ్లిక్ ప్లేస్‌లో నడవనప్పుడు దానిపై ఎటువంటి కూడా మోటార్ వెహికల్స్ ట్యాక్స్ అయితే వసూలు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్ట్ అయితే తీర్పిచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ ట్యూషన్ చట్టం అంటే 1963 కింద మోటార్ వాహనాల పన్నుపైన సుప్రీం కోర్ట్ కీలక తీర్పయితే ఇచ్చింది. పబ్లిక్ ప్లేసుల్లోని వాహనం నడపకుండా కేవలం ప్రైవేట్ స్థలాల్లోని పరిమితమైన సదరు వాహన యజమానిని పన్ను చెల్లించక్కర్లేదని చెప్పి జస్టిస్ మనోజ్ మిశ్రా ఉజ్వల్ బయాన్లతో కూడిన సుప్రీం కోర్ట్ అయితే ధర్మాసనం తీర్పిచ్చింది. అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ క్యాంపస్‌లోని ఈ కంపెనీకి చెందిన భారీ వాహనాలైతే స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న సెంట్రల్ డిస్పాచ్ యార్డ్‌లోనైతే మాత్రమే తిరిగేవి. ఆ వాహనాలు ఎప్పుడూ కూడా క్యాంపస్ గేట్ దాటి బయటకు రాలేదు. దీన్ని పబ్లిక్ ప్లేస్‌లో కూడా వాహనాలను వినియోగించలేదు. కాబట్టి మోటారు వాహనాల పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని సంబంధిత ఆంధ్రప్రదేశ్ అధికారులను సంస్థ కోరింది. అయితే ఈ విషయం పైన ఏపీ హైకోర్టు కూడా వెళ్ళింది. పబ్లిక్ ప్లేసులలోని వాహనాలు నడపడం లేదన్న సంస్థ వాదనతోని హైకోర్టు అయితే ఏకీభవించింది. దీంతో సంస్థ కట్టిన పన్ను సొమ్మును తిరిగి చెల్లించాలని కోర్టయితే ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపైన సుప్రీంకోర్టు ఏకీభవించింది. దీంతో ప్రభుత్వ స్థలాల్లో వాహనాన్ని నడపకపోతే ఆ కాలానికి సదరు వాహన యజమాని పైన మోటార్ వెహికల్ల అంటే వాహనాల పన్ను భారం మోపడం సరికాదని చెప్పి జస్టిస్ మనోజ్ మిశ్రా, అలాగే జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో ధర్మాసనం తీర్పయితే వెల్లడించింది. అయితే చూసారు కదా! మీలో ఎవరైనా సరే పబ్లిక్ ప్లేసుల్లోని నడపకుండా ఓన్లీ అంటే ఇప్పుడు హెచ్‌పీసీఎల్ అని, స్టీల్ ప్లాంట్ అని కొన్నున్నాయి కదా! అందులో కొంతమంది మోటార్ వెహికల్స్ పెట్టి నడుపుతూ ఉంటారు. వాటికి కూడా అనవసరంగాను ఇలా కడుతూ ఉంటారు టాక్సెస్. అలాంటివి కట్టక్కర్లేకుండా మీరు కూడా తప్పించుకునే అవకాశం ఉంది. అంటే అలాంటి వాళ్ళ వెహికల్స్ ఏవైనా సరే అందులో ఉంటే గనక. మీరు కూడా ఒక ప్రయత్నం అయితే చేయండి. మీరు కూడా టాక్స్ కట్టక్కర్లేదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.